కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లా నుండి వేరు చేసి రాజంపేట కేంద్రంగా ఏర్పాటు చేయబోయే అన్నమయ్య జిల్లా నందు కలపాలనే ప్రతిపాదన అశాస్త్రీయమని సిపిఐ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుండా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ముందుకు వెళితే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర తెలిపారు. తో పాటు బద్వేల్ను కూడా కలిపి జిల్లాగా మారుస్తా ఉన్నట్లు ప్రకటనలు వెలువడతా ఉన్నాయి. దీనిపైన బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మమ్మల్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని చెప్పి పోరాడుతున్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇందులో ఏమంటే రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే బద్వేల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి కలసపాడు చివరి మండలం అయినటువంటి కలసపాడు నుండి రాజంపేటకు పోవాలంటే దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. పోనీ అడ్డదారి ఏమైనా ఉందా అంటే సోమశిల రిజర్వాయర్ ఉండడము, అక్కడ రహదారి అనేటువంటి కనెక్టివిటీ లేదు. ఇదివరకే రాజంపేట రెవెన్యూ డివిజన్ లో బద్వేలు ఉంటే వాళ్ళకు రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి అంశం పైన పెద్ద ఎత్తున పోరాడి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ సాధించుకున్నారు. అటువంటిది ఈరోజు తీసుకొని పోయి రాజంపేటలో కలపడం అంటే ఇంతకంటే అశాస్త్రీయమైనటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. దీనిపైన ప్రకటన వెలువడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఇటు అధికార పార్టీ తెలుగుదేశం కానీ అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ కానీ ఏం మాట్లాడట్లే. వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి సుధారాణి గారు మాట్లాడడంలే, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడట్లే. కాబట్టి మీ వైఖరి చెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్